Good morning, students. In the last class we have find out the equation for the viscosity of gases. Okay, so viscosity of gases ki మనం equation కనుక్కున్నాం and last లో వీడియో ఆగిపోయిందమ్మా and last continuation చూడండి ఇక్కడ and ఇవాళ క్లాస్లో దాన్ని కంప్లీట్ చేసి అండ్ కన్క్లూషన్ పాయింట్స్ చెప్పి దెన్ we will go to the next topic, that is the thermal conductivity, also called as conduction of gases. Okay, conduction of gases. దెన్ చూడండి ఇక్కడ సో మనం ఇక్కడ ఈక్వేషన్ తీసుకున్నాం, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2 π and d స్క్వేర్. అది ఎలా వచ్చిందంటే అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ మీన్ ఫ్రీ పాత్. ఓకే, మనకి ఎలా వచ్చిందమ్మా అది మ్యాక్స్వెల్స్ మీన్ ఫ్రీ పాత్. ఓకే, మ్యాక్స్వెల్స్ మీన్ ఫ్రీ పాత్ నుంచి మనం ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. ఓకేనా, దెన్ అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా ఈజ్ గివెన్ బై అని చెప్పి ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. దెన్ మనకి పైన వచ్చిన ఈక్వేషన్ ఏంటి, మన నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వచ్చిన ఈక్వేషన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా, అంటే 1/√2 π and d స్క్వేర్లోనే ఎన్ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చింది అంతే. ఇక్కడ చూడండి 1/3 కదా, ఇక్కడ అదిగో 1/3 అండ్ √2 యాజ్ యూజువల్ వేసుకుంటాం అండ్ mnc బార్ బై π and d స్క్వేర్ n క్యాన్సిల్ అయింది అండ్ ద ఫైనల్ ఈక్వేషన్ విల్ బి n ఈజ్ ఈక్వల్ టు mc బార్ బై 3√2 π d స్క్వేర్, అంటే మిగిలిన ఈక్వేషన్ ఇక్కడ వేసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ది విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్. క్లియర్, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ది విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్. దెన్ కమింగ్ టు ద కంక్లూషన్ పాయింట్స్. ఓకే, ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్. ఓకే, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్. ఓకే స్టూడెంట్స్, సో మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ గ్యాస్ అన్నది ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్. దెన్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యావరేజ్ మాలిక్యులర్ స్పీడ్. Okay, it is directly proportional to the average molecular speed, that is n is directly directly proportional to the c bar. And the third point is the coefficient of viscosity of gas is directly proportional to the square root of the absolute temperature. Okay, square root of the absolute temperature. And the fourth point is the coefficient of viscosity of gas is inversely proportional to the square of the diameter of the molecule. Okay, square of the diameter of the molecule. And lastly, the coefficient of viscosity of gas is directly proportional to the mass of the molecule. Okay, mass of the molecule, that is n is directly proportional to the m. Okay, clear students, these are the conclusion points for the viscosity of gas. Then it was completed. ikkadto manaki viscosity of gases complete ayindi. Okay na, then the next topic is thermal conductivity. Okay, thermal conductivity anna conduction of gases anna okate. Okay na, thermal conductivity anna conduction of gases anna okate. Okay, then going into the topic. So firstly thermal conductivity ante ento మనం తెలుసుకోవాలి. Okay na, so before going into the topic thermal conductivity, let us know what is conductivity called. అసలు కండక్టివిటీ అంటే ఏంటి? ఇట్ వాజ్ ఎబిలిటీ టు కండక్ట్ హీట్. ఓకేనా, ఎబిలిటీ టు కండక్ట్ హీట్, దానినే మనం థర్మల్ కండక్టివిటీ అని చెప్పుకుంటాం. అంటే దేనికైతే మనకి హీట్ని ప్రొవైడ్ చేయడానికి దానికి కెపాసిటీ కానీ ఎబిలిటీ కానీ ఉంటుందో ఆ ప్రాపర్టీనే మనం థర్మల్ కండక్టివిటీ అని చెప్పుకుంటాము. ఓకేనా, దానినే మనం థర్మల్ కండక్టివిటీ అని చెప్పుకుంటాం. సో ఇందులో మనం తీసుకుంటుంది ఏంటంటే డయాగ్రామ్ కనిపిస్తుందమ్మా, దిస్ ఈజ్ అబౌట్ ద డయాగ్రామ్ ఫర్ ది థర్మల్ కండక్టివిటీ ఆర్ ది కండక్షన్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, కండక్షన్ ఆఫ్ గ్యాసెస్. క్లియర్ స్టూడెంట్స్, సో ఇది సేమ్ మనకి విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్కి ఎలాంటి డయాగ్రామ్ అయితే వేసుకున్నామో సేమ్ ఇందులో థర్మల్ కండక్టివిటీ అదే డయాగ్రామ్ వేసుకుంటాం. అండ్ డిఫ్యూషన్కి కూడా సేమ్ డయాగ్రామ్ వేసుకుంటాం, కానీ ఇక్కడ టర్మ్స్ మారుతాయి. సో ఇప్పుడు టర్మ్స్ ఎక్కడ మారుతున్నాయని నేను చెప్తాను చూడండి క్లియర్గా. సో లెట్ us consider the gas to be at rest and divided into several layers. The molecules of one layer differ from those of other layers in respect to the temperature. Okay, సో ఇందులో మనం ఏం కన్సిడర్ చేస్తామంటే గ్యాస్ అనేది రెస్ట్లో ఉందని చెప్పి కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, అండ్ రెస్ట్లో ఉండి ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ లేయర్స్. ఓకేనా, రెస్ట్లో ఉన్న గ్యాస్ని తీసుకుంటాము అండ్ ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ లేయర్స్ అండ్ ప్రతి లేయర్ కూడా ఒకదాని నుంచి ఒకటి డిఫర్ అయి ఉంటుంది. దేంతో అంటే విత్ రెస్పెక్ట్ టు ద టెంపరేచర్. సో ఇక్కడ మనకి వెలాసిటీ గ్రేడియంట్ ఏమవుతుంది, ఇక్కడ గ్రేడియంట్ పార్ట్ ఏమవుతుంది, ఇక్కడ టెంపరేచర్ అవుతుంది. సో ఇక్కడ మనకి టెంపరేచర్ గ్రేడియంట్ ఇక్కడ ఏంటి అంటే టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ dt/dy. క్లియర్, dt/dy టర్మ్ని ఇక్కడ మనం తీసుకుంటాం బికాస్ ఇట్ వాస్ విత్ రెస్పెక్ట్ టు ది టెంపరేచర్. సో అందుకని మనం ఇక్కడ dt/dy అనేది టెంపరేచర్ గ్రేడియంట్ కింద తీసుకుంటాం. ఓకేనా,
సో అక్కడికి మనకి గ్రేడియంట్ టర్మ్ వచ్చేసింది. అండ్ ఇట్ వాజ్ ఓ, దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై. ఓకే, సో ఇక మనకి గ్రేడియంట్ టర్మ్ వచ్చేసింది. దీని నుంచి మనం ఏం తీసుకుంటాము? సో ఇది మనకు తెలిసిందే, ఓఎక్స్ అనేది హారిజాంటల్ సర్ఫేస్ అనుకున్నాము. అండ్ ఏబి అన్నది ఓఎక్స్ నుంచి మనం ఒక సర్ఫేస్ తీసుకుంటాము. అండ్ ఏబి అనేది ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? వై అనే డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఈఎఫ్ లేయర్, సిడి లేయర్ అని చెప్పి 2 లేయర్లు తీసుకుంటాము. అండ్ ఈఎఫ్ లేయర్ అనేది ల్యాండాతోను, అలాగే సిడి లేయర్ అనేది ల్యాండాతోను డిస్టెన్స్తో ఉంటుందని చెప్పి సేమ్ ప్రాసెస్ మన విస్కాసిటీ ఎలా ఉందో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇక్కడ మన సిడి లేయర్కి మనకి ఎంత వస్తుందమ్మా? ఇక్కడ టెంపరేచర్ గ్రేడియంట్ మనకి ఎంత? ఇక్కడ T ప్లస్ లాంబ్డా dt/dy. ఎందుకో చెప్పుకున్నాం కదా ముందు, విస్కాసిటీ ఎలా చెప్పుకున్నాం సేమ్ అలాగే. సో అందుకని దీనికి ఇక్కడ ఏమొస్తుంది? ఈఎఫ్ లేయర్ కాబట్టి T మైనస్ లాంబ్డా dt/dy. ఓకే స్టూడెంట్స్, లాంబ్డా dt/dy. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఏం కట్టుకుంటామమ్మా? ఫస్ట్ మనం విస్కాసిటీ థర్మల్ కండక్టివిటీ యొక్క కోఎఫిషియంట్ కట్టుకుంటాం. ఓకే, కోఎఫిషియంట్ కట్టుకుంటాము. సో యూనిఫామ్ టెంపరేచర్ కాబట్టి గ్రేడియంట్ వచ్చేసి dt/dy అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మన సిడి లేయర్కి ఎంత అవుతుందో టెంపరేచర్? T ప్లస్ లాంబ్డా dt/dy అవుతుంది. అలాగే ఈఎఫ్ లేయర్కి T మైనస్ dt/dy అవుతుంది. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఎలా కట్టుకుంటామో చూద్దాం ఇప్పుడు. సో మనం విస్కాసిటీలో ఏం కట్టుకున్నాం? విస్కస్ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయ్యింది. సో F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A అని చెప్పి ఈక్వేషన్ తీసుకున్నాం. ఓకేనా? సో F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద గ్రేడియంట్ అని చెప్పి తీసుకున్నాం. సో థర్మల్ కండక్టివిటీలో ఏంటంటే మనం ఇక్కడ హీట్ తీసుకుంటున్నాం కాబట్టి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ద అమౌంట్ వీ నో దట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ బై ద మాలిక్యూల్స్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది లేయర్. ఓకే, హీట్ ఎనర్జీ కాబట్టి Q తీసుకుంటాము, సర్ఫేస్ ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి A తీసుకుంటాం. సేమ్ యాజ్ విస్కాసిటీలో ఎలాగో అలాగే ఇక్కడ కూడా. ఓకేనా? సర్ఫేస్ ఏరియా, సో హీట్ ఎనర్జీ తీసుకున్నాం. సో సర్ఫేస్ ఏరియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అలాగే ఇంకో దానికి ఏంటి ప్రపోర్షనల్ అవుతుంది? ఇక్కడ గ్రేడియంట్కి ప్రపోర్షనల్ అవుతుంది. సో ఇక్కడ మన గ్రేడియంట్ టర్మ్ ఏంటి? ఇక్కడ dt/dy. ఓకేనా? dt/dy కాబట్టి Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dt/dy. సో దాని తర్వాత మనం ఏం చేసాం? లాస్ట్లో ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా? ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్. సో 1 and 2 ఈక్వేషన్స్ మనకి ఏమొచ్చిందమ్మా? Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A డాట్ dt/dy. అంతే కదా? సో కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటే Q ఈజ్ ఈక్వల్ టు K A dt/dy. సో మనం K టర్మ్ కట్టుకుంటే కనుక K ఈజ్ ఈక్వల్ టు Q/A dt/dy. సో సర్ఫేస్ ఏరియా, యూనిట్ ఏరియా A ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే సో అప్పుడు మనకి ఏమవుతుంది? Q/dt/dy. క్లియర్? దట్ ఈజ్ ఈక్వల్ టు K. ఓకే స్టూడెంట్స్, సో వేర్ K ఈజ్ కాన్స్టెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. వేర్ K ఈజ్ కాన్స్టెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. where K is constant of thermal conductivity. Clear students? Then what? ఇప్పుడు మనం కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ కట్టుకున్నాం. ఓకేనా? దీని నుంచి మనం నెక్స్ట్ ఏం కట్టుకోవాలి? ఎక్స్ప్రెషన్ ఫర్ ది థర్మల్ కండక్టివిటీ ఏంటో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ప్రెషన్లో ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకుంటాము, అలాగే 1/3 ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకుని దాని యొక్క ఈక్వేషన్స్ కడతాం. సో అదేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇందులో లెట్ సి బి ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని చెప్పి అనుకుంటాం. సో ఎక్స్ప్రెషన్ ఫర్ థర్మల్ కండక్టివిటీ. ఓకే, ఎక్స్ప్రెషన్ ఫర్ థర్మల్ కండక్టివిటీ. సో ఇందులో సిబి ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, సిబి ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. దెన్ ఇక్కడ మనం ఎన్ని మాలిక్యూల్స్ తీసుకుంటాం? సేమ్ విస్కాసిటీలో లాగా 1/3 మాలిక్యూల్స్ తీసుకుంటాం. మాలిక్యూల్స్ని తీసుకుంటాం అలాంగ్ XYZ డైరెక్షన్స్లో తీసుకుంటాం. ఓకేనా? అలాంగ్ XYZ డైరెక్షన్స్లో తీసుకుంటాము. దెన్ ఇప్పుడు చూడండి, లెట్ C బార్ బి ది యావరేజ్ వెలాసిటీ. అంతే కదా? C బార్ అంటే ఏంటమ్మా? యావరేజ్ వెలాసిటీ అయినప్పుడు let C bar be the average velocity of the molecules, then the number of molecules crossing per unit area per second either scale will be given by. సో మనకి either side నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యావరేజ్ స్పీడ్కి మనకి ఈక్వేషన్ తీసుకుంటే ఎలా అవుతుందమ్మా? NC bar/6.
ఓకే, ఎన్సీ బార్ బై 6. యావరేజ్ స్పీడ్ పర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, యావరేజ్ స్పీడ్ per number of molecules. Okay, then the total mass can be given by, total mass ఎలా తీసుకుంటాము, mnc bar by 6. okay, that is considered as total mass. then ఇక్కడ ఏంటంటే let q1 be the amount of heat energy carried by molecules crossing per unit area per unit second downward from CD layer. ఓకేనా, సేమ్ మళ్ళీ q1 మీది అమౌంట్ అనుకుంటాము. అండ్ ఇక్కడ మన CD లేయర్కి ఎంత ఉంది CD లేయర్కి మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా డౌన్వర్డ్ కాబట్టి దాని యొక్క హీట్ ఎనర్జీ ఎంత ఉంటుందో చూసుకుంటాం. సో q1 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్, mass into specific heat at constant volume into temperature. ఓకేనా, ఇంటూ టెంపరేచర్. అప్పుడు q1 ఏమవుతుంది మనకి, టోటల్ మాస్ ఎంతమా mnc బార్ బై 6. ఓకే, ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఏంటమ్మా cv. అండ్ టెంపరేచర్ ఎంత మనకి T ప్లస్ కదా, T ప్లస్ లాంబ్డా dt బై dy. ఓకేనా, సేమ్ అలాగే q2 అంటే మనకి ఇది CD లేయర్కి, అలాగే EF లేయర్కి అంటే అప్వర్డ్ కదా, అప్వర్డ్కి Q2 లేయర్కి మనకి Q2 అంటే హీట్ ఎనర్జీ Q2 ఎంత అవుతుందంటే ఇక్కడ mnc బార్ బై 6 ఇంటూ CV ఇంటూ T మైనస్ వస్తుంది అంతే, రిమైనింగ్ అంతా సేమ్ మైనస్ తీసుకుంటాం. ఓకేనా, సో మనకి టోటల్ నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ Q ట్రాన్స్ఫర్డ్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ ఈజ్, అంటే ఇప్పుడు మనం ఏం కట్టుకోవాలి, టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ Q ట్రాన్స్ఫర్డ్, టోటల్ హీట్ కరెంట్ మనకి ఎంత వచ్చిందో అమౌంట్ ఆఫ్ హీట్ Q ట్రాన్స్ఫర్డ్ అని చెప్పి తీసుకుంటాం. సో దట్ ఈస్ Q ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. ఓకేనా, Q1 మైనస్ Q2. సో Q1 మైనస్ Q2 చేసేద్దాం ఇప్పుడు. సో రెండు ఈక్వేషన్స్ ఎంత వచ్చినాయో మనం ఇప్పుడు ఈక్వేషన్స్ వేసేసుకుందాం. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, సో Q ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందమ్మా, ఆ రెండు ఈక్వేషన్స్ వేసుకుంటాం. ఆ రెండు ఈక్వేషన్స్ వేసుకొని mnc బార్ బై 6ని కామన్ తీసుకుంటే, mnc బార్ బై 6ని కామన్ తీసుకుంటే రిమైనింగ్ టర్మ్ ఇందులో వేసుకుంటాం. CV కామన్ తీసాను, రిమైనింగ్ T ప్లస్ లాంబ్డా dt బై dy మైనస్ T ప్లస్ లాంబ్డా dt బై dy. ఓకేనా, సో బ్రాకెట్లో వేసుకుందాం. సో ఇక్కడ T క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయో వేసుకుంటాం. mnc బార్ బై 6 CV ఇంటూ 2 లాంబ్డా dt బై dy. 2 6లో 3 టైమ్స్ పోయింది, రిమైనింగ్ సో 1/3 CV. ఇంకేం మిగిలింది పైన మనకి 1/6 1/3 CV అండ్ పైన mnc బార్ మిగిలింది అండ్ ఇట్ సైడ్ లాంబ్డా dt బై dy. ఓకేనా, అక్కడికి మనకి ఏమొచ్చింది, ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో బై ద డెఫినేషన్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ K, మనకి ఏం చెప్తుందంటే K ఈజ్ ఈక్వల్ టు Q బై dt బై dy. ఓకేనా, Q బై dt బై dy అంటే మనకి Q వచ్చింది కదా పైన, సేమ్ అదే వేసుకుంటాం. 1/3 CV mnc బార్ లాంబ్డా dt బై dy బై dt బై dy క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ టర్మ్ రాసుకుంటాం. K ఈజ్ ఈక్వల్ టు 1/3 mnc బార్ CV ఇంటూ లాంబ్డా. ఇక్కడ mn అన్నదాన్ని మనం ఏమంటామంటే డెల్టాతో రిప్రజెంట్ చేస్తాము. సో 1/3 డెల్టా C బార్ CV లాంబ్డా. ఓకే, క్లియర్, ఈజ్ ఈక్వల్ టు K. ఓకేనా, ఇక్కడ ఏంటమ్మా mn అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు mn.
సో ల్యాండా ఎంఎన్ని డెల్టాతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూని వేసుకున్నాం. ఓకేనా. బట్ ఇది ఫైనల్ ఈక్వేషన్, కానీ మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్తో కూడా రాసుకోవచ్చు కాబట్టి ఆర్ అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ ద మీన్ ఫ్రీ పాత్ ల్యాండా కెన్ బి గివెన్ బై అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ the mean free path lambda can be given by 1 by root 2 pi n d square. ఓకేనా. సేమ్ మనం ఇందాక విస్కాసిటీకి ఎలా చేసుకున్నాం అలాగా మ్యాక్స్వెల్స్ ఫ్రీ పాత్ తీసుకున్నాం కదా, ఇక్కడికి ఈక్వేషన్ వచ్చేసింది. అయినా మనం మ్యాక్స్వెల్స్ ఫ్రీ పాత్ ఈక్వేషన్ తీసుకుని మళ్ళీ ఒక ఫైనల్ ఈక్వేషన్ రప్పించుకున్నాం. అలాగే థర్మల్ కండక్టివిటీకి కూడా మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ తీసుకుంటాం. సో పైన ఇక్కడ మనకు వచ్చిన n వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చిందో చూద్దాం. k ఈజ్ ఈక్వల్ టు, సో ల్యాండా ప్లేస్లో వేసేద్దాం. అంటే మనకి ఫైనల్ ఈక్వేషన్లో ఇక్కడ ల్యాండా వచ్చింది కదా, ల్యాండా ప్లేస్లో వేసేస్తాము. అంటే 1/3 mnc బార్ cv 1/√2 pi n d స్క్వేర్. ఓకే. సో ఇక్కడ n క్యాన్సిల్ అయింది. ఓకేనా. n క్యాన్సిల్ అయింది అండ్ రిమైనింగ్ టర్మ్ రాసేసుకుందాం ఇక్కడ. అంటే k ఈజ్ ఈక్వల్ టు mc బార్ cv, అంతే కదా. mc బార్ cv మిగిలింది. కింద ఏంటి 3√2 pi d స్క్వేర్ మిగిలింది. ఓకేనా. మ్యాక్స్వెల్ ఈక్వేషన్లో కనుక తీసుకుంటే మనకి ఈక్వేషన్ ఫామ్ ఇలా వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ ది థర్మల్ కండక్టివిటీ. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ది థర్మల్ కండక్టివిటీ ఆర్ ది కండక్షన్ ఆఫ్ గ్యాసెస్. క్లియర్ స్టూడెంట్స్. సో దీని యొక్క కన్క్లూజన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సేమ్ దీనికి కూడా 5 కన్క్లూషన్ పాయింట్స్ ఉంటాయి. మనం విస్కాసిటీకి ఎలా చెప్పుకున్నామో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పి దీనికి కూడా అలాగే చెప్పుకుంటాం. సో కమింగ్ టు ద కన్క్లూజన్ పాయింట్స్. సో కన్క్లూజన్ పాయింట్స్ ఏంటంటే ద థర్మల్ కండక్టివిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్. సేమ్ ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, it is independent of pressure. Okay. Then next is what? The thermal conductivity of gas is directly proportional to the average molecular speed. Average molecular speed. Okay. C bar. Average molecular speed ki directly proportional ga untundi. Inkoti enti? The thermal conductivity of gas is directly proportional to the square root of the absolute temperature. Okay na. So same like viscosity. Then next is thermal conductivity of gas is directly proportional to the mass of the gas molecule. Same viscosity లాగానే ఇది కూడా మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. అలాగే థర్మల్ కండక్టివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది diameter of the molecules, that is k is directly proportional to 1/d square. Okay, 1/d square. Clear students? 1/d square. సేమ్ మనకి విస్కాసిటీకి ఎలా వచ్చినాయో అలాగే వస్తాయి, కాకపోతే హీట్ కాబట్టి కేతో రిప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడికి థర్మల్ కండక్టివిటీ కాన్సెప్ట్ అయింది. ఓకేనా. దెన్ ది నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా. డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్తున్నాను. సో ఇందులో డిఫ్యూజన్ అంటే ఏంటి అసలు? ఓకే, ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ద మాస్ ఆఫ్ ది గ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ రీజియన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ఏ రీజన్ ఆఫ్ లోవర్ కాన్సన్ట్రేషన్. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు, మాస్ అనేది హయ్యర్ కాన్సన్ట్రేషన్ రీజన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ రీజన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ప్రాసెస్నే మనం డిఫ్యూజన్ అని చెప్పుకుంటాం. ఓకేనా. డిఫ్యూజన్ అని చెప్పుకుంటాం అంటే మాస్ gets transferred to higher concentration region to ఎక్కడికి లోవర్ కాన్సన్ట్రేషన్ రీజియన్. ఓకేనా. ఆ ప్రాసెస్నే మనం డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పుకుంటాం. ఓకేనా. సో ఇందులో ఏంటి, దీంట్లో యొక్క కోఫిషియంట్ ఏంటంటే కోఫిషియంట్ ఆఫ్ diffusion. The coefficient of diffusion of gas is defined as the number of molecules of the gas crossing per unit area per second per unit concentration gradient. ఓకేనా. సో ఇందులో మనకి కోఫిషియంట్కి ఏంటంటే ఎటువంటి ఈక్వేషన్స్ మనం ఏమి ఫైండ్ అవుట్ చేయము, బట్ సింపుల్గా చెప్పేసుకుంటాం. ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ది గ్యాస్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా అని చెప్పి రాసుకుంటాం.
ఓకే, ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ క్రాసింగ్ per unit area. Number of molecules of gas crossing per unit area per second unit concentration gradient. ఓకేనా, అక్కడ కోఎఫిషియంట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మనకి ఎక్స్ప్రెషన్ కట్టుకుంటాం. దేనికి, ఎక్స్ప్రెషన్ ఫర్ డిఫ్యూజన్. ఓకేనా, డిఫ్యూజన్కి ఎక్స్ప్రెషన్ మళ్ళీ కట్టుకుంటాం. సో సేమ్ మళ్ళీ డయాగ్రామ్ కూడా రిపీట్ చేసుకుంటాము. సిడి లేయర్, ఈఎఫ్ లేయర్ తీసుకుంటాము, ఏబీ లేయర్ మిడిల్లో తీసుకుంటాము, లాంబ్డా డిస్టెన్స్లో ఉంటాయి, వై అనేది హైట్ అని తీసుకుంటాం. ఇక్కడ గ్రేడియంట్ ఏంటంటే ఇక్కడ డిఎన్ బై డివై. ఓకేనా, డిఎన్ బై డివై. ఇందులో ఏంటంటే గ్యాస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఎలాగంటే ప్యారలల్ ప్లేన్స్ మధ్య, అంటే సిడీకి ఈఎఫ్కి లేయర్కి మధ్యలో గ్యాస్ అనేది మూవ్ అవుతుందని చెప్పి కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, మనకి థర్మల్ కండక్టివిటీలో గ్యాస్ అనేది ఎలా తీసుకున్నాం, రెస్ట్లో ఉందని చెప్పి తీసుకున్నాం. ఓకేనా, సో మనకి ఇక్కడ గ్రేడియంట్ ఏంటి, ఇక్కడ డిఎన్ బై డివై. సో సిడీ లేయర్కి ఎంత వస్తుందిరా, మనకి సిడీ లేయర్ అంటే పైన లేయర్ కాబట్టి ఎన్ అనేది ఇక్కడ వెలాసిటీ అవుతుంది, ఎన్ ప్లస్ లాంబ్డా డిఎన్ బై డివై. దేనికి, ఇది సిడి లేయర్కి. అలాగే ఈఎఫ్ లేయర్కి ఎంత అవుతుంది, ఇక్కడ కింద కాబట్టి ఎన్ మైనస్ లాంబ్డా డిఎన్ బై డివై. క్లియర్, సిడికి ఈఎఫ్కి మనకి ఎక్స్ప్రెషన్స్ వచ్చేసినాయి. సో మళ్ళీ యాజ్ ద మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆల్ పాసిబుల్ డైరెక్షన్స్ వీ టేక్ 1/3 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ అలాంగ్ ఎనీ యాక్సిస్. సో ఎన్ని మాలిక్యూల్స్ తీసుకుంటాం, ఇక్కడ సేమ్ ప్రాసెస్ కదా. మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇక్కడ సి బార్ అన్నది యావరేజ్ స్పీడ్ అని తీసుకుంటాము, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ అనుకుంటాము, అండ్ టోటల్ వచ్చేసి ఎంఎన్ సి బార్ అని చెప్పి అనుకుంటాము. ఇందులో మనం 1/3 మాలిక్యూల్స్ తీసుకుంటాం. ఓకేనా, so let C bar be the average velocity of the molecules. The number of molecules crossing per unit area AB per second downward from CD layer will be. So CD layer ki మనకి ఎంత ఉంటుందంటే ఇక్కడ CD layer ki 1/6 C bar n plus lambda dn by dy. అంటే CD layer ki మనకు ఆల్రెడీ ఎంత వచ్చింది ఇక్కడ, అది ఈక్వేషన్ ఇక్కడ వేసుకుంటాం. సో యావరేజ్ స్పీడ్ సి బార్ని తీసేసుకుంటాం డైరెక్ట్గా. ఇందులో 1/6 తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఎంఎన్సి బార్ బై సి అన్నది టోటల్ మాలిక్యూల్, టోటల్ మాస్ కదా, టోటల్ మాస్తో మనం క్యాలిక్యులేట్ చేసేసుకుంటాం ఇక్కడ. ఓకేనా, అందుకు 1/6 సి బార్ వచ్చింది. అలాగే సేమ్ మళ్ళీ ఈఎఫ్ లేయర్కి తీసుకుంటాం. ఈఎఫ్ లేయర్కి తీసుకుంటే 1/6 సి బార్ ఎన్ మైనస్ లాంబ్డా డిఎన్ బై డివై. ఓకేనా, డిఎన్ బై డివై. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ నెట్ కట్టుకుంటాం. సో ద నెట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్డ్ పర్ యూనిట్ ఏరియా, ద నెట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్డ్ పర్ యూనిట్ ఏరియా అని చెప్పి యూనిట్ ఏరియా రాసుకుంటాం. అంటే n1 మైనస్ n2 కదా, అంటే ఇందులోంచి మైనస్ చేసుకుంటాం. మళ్ళీ సేమ్ ఈక్వేషన్స్ రాసుకుంటాం. సో n1 మైనస్ n2 చేసుకుంటే ఆ రెండు ఈక్వేషన్స్ని రాసుకొని 1/6 సి బార్ని కామన్ తీసేసాను, మిగిలిన టర్మ్ రాస్తున్నాను. n ప్లస్ లాంబ్డా డిఎన్ బై డివై మిగులుతుంది, అలాగే మైనస్ n ప్లస్ లాంబ్డా డిఎన్ బై డివై మిగులుతుంది. మైనస్ n ప్లస్ n క్యాన్సిల్. సో 1/6 సి బార్ ఎన్ని మిగిలింది ఇక్కడ, ఇంటూ 2 లాంబ్డా డిఎన్ బై డివై. సో 2 3 అయిపోయింది. సో మిగిలింది ఏంటమ్మా ఇక్కడ మనకి 1/3 లాంబ్డా డిఎన్ బై డివై. ఓకేనా, దట్ ఈస్ ఫర్ ది డిఫ్యూషన్ ఆఫ్ ది గ్యాసెస్కి ఈక్వేషన్ అనమాట. అండ్ డి ఈజ్ గివెన్ బై డి ఈజ్ ఈక్వల్ టు 1/3 లాంబ్డా డిఎన్ బై డివై. ఓకేనా, బై ది డెఫినేషన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ డిఫ్యూషన్. సో డెఫినేషన్ ఏంటంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రేషియో per unit area per second is to the velocity gradient. సో సేమ్ మళ్ళీ బై డెఫినేషన్ తీసుకుందాము. డెఫినేషన్ తీసుకుంటే d is equal to
1/3 C bar lambda dn by dy by dn/dy కదా, రెండు క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగులుతుంది మనకి ఇక్కడ 1/3 C bar lambda మిగిలింది. ఓకేనా, అది పక్కన పెట్టుకుంటాం. దాని తర్వాత ఆర్ అని చెప్పి మళ్ళీ ఎలా తీసుకుంటాము, మ్యాక్స్వెల్స్తో మనం కన్సిడర్ చేసుకుంటాం కదా. సో D ఈజ్ ఈక్వల్ టు 1/ρ. సో పైన వచ్చిన ఈక్వేషన్ మళ్ళీ సేమ్ వేసుకుంటాం, 1/3 డెల్టా C bar lambda. ఓకేనా, సో దాని నుంచి మనకి యాక్చువల్గా తెలిసింది ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 1/3 డెల్టా C bar lambda. ముందు మనం ఫైండ్ అవుట్ చేసుకున్న విస్కాసిటీస్ వాల్యూస్, థర్మల్ కండక్టివిటీలో వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో 1/3 డెల్టా C bar వాల్యూని n అనుకుంటే మనకి మిగిలిన వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. అంటే D ఈజ్ ఈక్వల్ టు n/డెల్టా. అంతే కదా, n/డెల్టా వస్తుంది. ఎందుకంటే ఇదంతా n అయినప్పుడు మిగిలిన వాల్యూ వేసుకుంటాం. ఓకేనా, అండ్ ఫైనల్లీ we know that C bar average speed is directly proportional to square root of the absolute temperature. కన్క్లూజన్లో ఒక పాయింట్. అలాగే ఇంకోటి ఏంటి, and the distance lambda is inversely proportional to the temperature and pressure. ఓకే, సో రెండిట్లోంచి మనం తీసుకుంటే diffusion is directly proportional to square root of temperature and T/P. రెండింటికి ఈక్వేషన్ తీసుకున్నాం. సో ఈ రెండింటిలోంచి మనకి ఏమొస్తుంది, D ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁻³ 3/2 P ఇన్వర్స్. యూనిట్స్ అన్నమాట ఇవి. డైమెన్షన్స్ కట్టుకుంటాం. డైమెన్షన్స్ ఏమొచ్చినాయి, D ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది T 3/2 P⁻³ ఇన్వర్స్. ఓకేనా, సో కమింగ్ టు ది కన్క్లూషన్ పాయింట్స్ ఏంటంటే, the coefficient of viscosity of diffusion is directly proportional to the temperature. ఓకేనా, అంటే ఇక్కడ మనకు వచ్చింది కదా ఇదన్నమాట. సో D is directly proportional to the T⁻³ where T is absolute temperature of the gas. And the second point, the coefficient of diffusion is inversely proportional to the pressure of the gas. That is D is directly proportional to the pressure of the gas. సో P. ఓకే స్టూడెంట్స్, అక్కడికి కన్క్లూజన్ పాయింట్స్ అయినాయి మనకి. అంటే డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్కి సేమ్ ప్రాసెస్ కాబట్టి, సో విస్కాసిటీ ఆఫ్ గ్యాస్ అన్నది మీకు కంప్లీట్గా అర్థమయ్యింది అంటే మీకు ఆటోమేటిక్గా థర్మల్ కండక్టివిటీ కానీ లేకపోతే డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ కానీ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ మీరు చదివేటప్పుడు విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ మాత్రం క్లియర్గా నేర్చుకుంటే మీకు మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. క్లియర్, దిస్ ఈజ్ అబౌట్ ది డిఫ్యూషన్ ఆఫ్ ది గ్యాస్. సో డిఫ్యూషన్ ఆఫ్ ది గ్యాస్ చాలా ఈజీ మిగతా వాటితో పోల్చుకుంటే. సో చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటూ చదవండి. ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటూ చదివితేనే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, విస్కాసిటీ ఆఫ్ గ్యాస్లో మనం ఏమేమి ప్రపోర్షనల్స్ తీసుకున్నాము, కోఎఫిషియంట్ ఎలా కట్టాము, అండ్ ఎక్స్ప్రెషన్స్ ఏమొచ్చినాయి. CD లేయర్కి EF లేయర్కి డిఫరెన్సెస్ చూసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మనకి U + λ/du/dy వచ్చింది, U మైనస్ వచ్చింది. అలాగే టెంపరేచర్ మనకి కోఎఫిషియంట్ థర్మల్ కండక్టివిటీలో మన CD లేయర్స్ ఏమొచ్చినాయి, Tతో తీసుకుంటాం. సో T + λ/dt/dy T మైనస్తో తీసుకుంటాం. ఓకేనా, అలాగే డిఫ్యూషన్లో దేంతో తీసుకున్నాము, N + λ/dn/dy N - dn/dy. ఓకేనా, సో మళ్ళీ సేమ్ అన్నిటికి కోఎఫిషియంట్ కట్టుకుంటాము, అలాగే ఎక్స్ప్రెషన్ కట్టుకుంటాము, ఫైనల్ వాల్యూ రప్పించుకుంటాం. చివరిలో కంపేర్ చేసుకుంటాం డెఫినేషన్తో ఒకసారి, అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటి, ఎప్పుడు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్తో ఒకసారి కంపేర్ చేసుకుంటాం. డెఫినేషన్తో కంపేర్ చేసుకుని దీంతో కంపేర్ చేసుకుని ఫైనల్ ఈక్వేషన్ రప్పించుకుని కన్క్లూజన్ పాయింట్స్ రాసుకుంటాం. క్లియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ద డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్. సో ఇక్కడితో మనకి యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.